జీవితమనే ప్రయాణంలో వయస్సుతో పాటు అనుభవాన్ని సంపాదించి తరువాత తరం కోసం తనువుని కండని కరిగించి మరీ కష్టపడి అలసట అనే బరువుని మోస్తూ నీరసించి నిలవటానికి నడవడానికి కూడా ఆధారపడే కొందరు కాయకష్టం చేద్దామని అనుకున్నా అరిగిపోయిన వారి కండరాలు కూడా వారికి సత్తువ ఇవ్వలేనప్పుడు మూలన కూర్చుని మనసుని బాధ పెట్టుకుంటూ మనుగడ సాగిస్తూ ఉంటారు. మందులు మాకులు కొనటానికి కూడా ఎవరు సహాయం చేస్తారా అని ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో వారి జీవితాలకి తోడ్పాటు ఇవ్వాలి అని ప్రభుత్వం పెన్షన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే గడిచిన కాలంలో 2014 నుంచి 2019 మధ్య వారికి దక్కాల్సిన పెన్షన్ పథకం యొక్క పెత్తనం మొత్తం జన్మభూమి కమిటీల చేతిలో పెట్టింది గత ప్రభుత్వం. అది కూడా ఏదో వారి సొమ్ము లేదా ఆస్తి కరిగించి ఇచ్చినట్లు పెన్షన్ అందుకోవాల్సిన పెద్దవారిని వికలాంగుల్ని వారి కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ ఎండకు ఎండేలా వానకు తడిసేలా వీళ్లకి మెళుకు వచ్చినప్పుడు లేదా వారి మనసుకు నచ్చినంత ఏదో కారుణ్య దానంలా చిటికెన వెలి విదిలించి గుప్పెళ్లతో వారు సంచులు నింపుకున్నారు. వీళ్లు చూస్తే అసలే బలహీనులు, దానికి తోడు భయస్థులు ఏమీ అనలేక నలిగిపోయారు. వీరి జీవితాలు చూసిన జగన్ చలించిపోయి తాను వస్తే పెన్షన్ పెంచుకుంటూ పోతాను అనగానే హడావిడిగా వారు పెంచారు. ఎన్నికలయ్యాక నేను మీ బిడ్డని అనే జగన్ నిజంగా వారి ఇంటి బిడ్డలా ఆలోచించి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి నెల మొదటి రోజున సెలవైనా సరే పెద్దవారైన అవ్వాతాతలకి పెన్షన్ ఇంటి వద్దకే చేరేలా చేశారు. అంతా సజావుగానే సాగింది. వ్యవస్థ రాజ్యాంగ నియమాల ప్రకారం మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెన్షన్ అందుకున్న అవ్వాతాతల బోసినవ్వులు బాబుమోహన్లో చిరాకు తెప్పించాయి. స్వాతి నక్షత్ర చినుకు ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది, అదే సముద్రంలో పడితే వ్యర్థమవుతుంది. అలా నేను వస్తే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పే చంద్రబాబు తన బుద్ధి మళ్లీ చూపించాడు. తన నమ్మిన బంటైన నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టుకు పోయి మరీ వాలంటీర్ సేవల్ని ఆపేశాడు. వాలంటీర్ సేవల్ని ఆపితే వారికి సెలవు దొరుకుతుందేమో కానీ వీరి కోసం ఆర్తిగా ఎదురుచూసే అవ్వాతాతల జీవితాలు అగమ్య గోచరం అవుతాయి. 1000 కోట్ల ఆస్తి, చుట్టూ బంధుజనం, కుటుంబ వ్యాపారం లేకపోతే మీది కూడా వారి వయసే కదా బాబుగారు. కనీసం వారి వయసుకు కూడా మీ మనసులో మర్యాద లేదా? వయసులో పెద్ద మనిషి అయితే సరిపోదు, వయసుకు తగ్గ పెద్ద మనసు కూడా ఉండాలి. ఆలోచించండి. అధికార వ్యామోహం ఉన్న నాయుడు గారు కావాలా? అందరూ బాగుండాలి అనే జగన్ గారు కావాలా?